హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణలో జీఎన్ఎం నోటిఫికేషన్ విడుదలైంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారి కోసం ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు ఆన్లైన్లో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థుల నుండి సంబంధిత ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సీట్ల కోసం ఈ కోర్సులు అయితే దరఖాస్తు చేయాలి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మనం ఒకసారి దరఖాస్తులను ఆన్లైన్లో అయితే మనం సమర్పించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు రేపటి నుంచి అంటే 26 సెప్టెంబర్ 2025 నుండి 17 అక్టోబర్ 2025 మధ్యన దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించిన దరఖాస్తులను మనం సంబంధించినటువంటి కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని నేను ఫుల్ వీడియో చూడండి. మీకు ఎక్కడ సమర్పించాలో కూడా వివరాలు తెలిసిపోతాయి. 29 సెప్టెంబర్ 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మనం పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారాలకు సంబంధించిన ఆఫీసులో సమర్పించాలి. ఆ తర్వాత అధికారులు పరిశీలించిన తర్వాత 27 అక్టోబర్ 2025న అప్రూవల్ చేసి ఒక లిస్ట్‌ను విడుదల చేస్తారు. అభ్యర్థులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో ఎక్కడ సీటు వచ్చిందనే వివరాలను ఫైనల్ లిస్ట్‌ని మనకి 30 తారీఖు అక్టోబర్ 2025న సమర్పిస్తారు. ఆ తర్వాత తరగతులు 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన తరగతులు నవంబర్ 1, 2025న క్లాసులు ప్రారంభమవుతున్నట్టుగా నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. విద్యా అర్హతలకు సంబంధించి 10+2 ఖచ్చితంగా మనం పూర్తి చేసి ఉండాలనేటటువంటిది ఇక్కడ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా సబ్జెక్ట్‌తో పాటు 40% మార్కులను బైపీసీ విభాగంలో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వొకేషనల్ కోర్సుకు సంబంధించి ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అంటే 10+2 విభాగంలో ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కూడా 40% మార్కులతో పాస్ అయితే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు 10+2ని 40% మార్కులతో సంబంధించిన గుర్తింపు పొందిన సిబిఎస్ఈ బోర్డు నుండి కూడా చదివినటువంటి వాళ్ళు, వొకేషనల్ స్ట్రీమ్‌లో చదివిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. వయస్సు వివరాలను మనం ఒకసారి చూసినట్లయితే 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేయడానికి అర్హులుగా ఉంటారు. 31 డిసెంబర్ 2025 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా ఇక్కడ మనకు జతపరచడం జరిగింది. రూ. 300 చలానాలు అంటే ఇక్కడ పేర్కొన్నటువంటి అడ్రస్‌లలో చలానాలు తీసి మనం సమర్పించాల్సి ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టుగా మీరు పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారాలను ఈ అడ్రస్‌లలో సమర్పించాలి. ఇక సీట్ల వివరాలకు వస్తే ఏ కాలేజీలలో ఏ ప్రభుత్వ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేటువంటిది మనం ఒకసారి ఇక్కడ టేబుల్‌ని పరిశీలించడం ద్వారా తెలుసుకుందాము. మొత్తం మనకు ప్రభుత్వ విభాగంలో 6 కళాశాలలు మరియు హాస్పిటళ్లలో మనకు సీట్లు అనేటటువంటివి ఉండడం జరిగింది. ముందుగా స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్‌లో మనకు ఒక 60 సీట్లు అనేటువంటివి కేటాయించడం జరిగింది. 2 సీట్లు అనేది ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత రెండవది హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో కూడా మనకు 60 సీట్లు ఉండడం జరిగింది. 2 ఇన్ సర్వీస్ వాళ్ళకు. అట్లానే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజీహెచ్ హాస్పిటల్ వరంగల్‌లో కూడా మనకు 60 సీట్లు ఉన్నాయి. అక్కడ 2 సీట్లు ఇన్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. తో పాటు స్కూల్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బోధాన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో కూడా మనకు కేవలం 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ 2 ఇన్ సర్వీస్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్‌లో కూడా మనకు 40 సీట్లు ఉండడం జరిగింది. 2 ఇన్ సర్వీస్ వాళ్ళకు ఉన్నాయి. తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్‌లో మనకు 30 సీట్లు, యథావిధిగా 2 సీట్లు ఇన్ సర్వీస్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇది ఈరోజు మనకి అప్డేట్‌లో ఉన్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్. ఇందుకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకోండి.